నా పేరు కొమ్మినేని అచ్యుతరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒట్లూరు గ్రామం నా నివాసం. నేను 1998లో మా దగ్గర బంధువులు వాళ్ళ ఇంట్లో సహవాస కార్యక్రమం పెట్టుకుంటారంటే వెళ్ళాను. అక్కడ ఏలూరు సెంటర్లో వక్త అయినటువంటి వేణుకుమార్ గారు ప్రవచనం ఇచ్చారు. ఆవిడ ప్రవచనానికి ఆకర్షితులై 1999 జనవరి అమర్తికి ఇక్కడ రావటం జరిగింది. అప్పటి నుంచి మా మామగారు కొమ్మన మధుసూదనరావు గారు ఒట్టూరు సెంటర్ 1999 ఏప్రిల్ 30న స్థాపించారు. అప్పటి నుంచి దాన్ని నిర్వహిస్తున్నారు ఆయన. 2004వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆ సెంటర్ నిర్వహణ బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. నేను మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత అవతార్ మెహర్ బాబా చెప్పినటువంటి సూక్తి నాకు బాగా ఆకర్షింపబడింది. అదేంటంటే కోరికలతో నా చెంతకు రావద్దన్నారు ఆయన. అంటే మానవుడికి అతీతమైనటువంటి కోరికలు ఉంటాయి, అవి ఎల్లప్పుడూ తీరని కోరికగా ఉంటుంది. కాబట్టి కోరికలు కోరవద్దు అని చెప్పారని బాబా అని నా విశ్వాసం. అందుకోసం నేను ఎప్పుడు బాబా చెంతకు వెళ్ళినా ఏ విధమైన కోరికను కోరను, బాబాను దర్శించుకుంటూ ఉంటాం మాత్రమే నేను చేసేటువంటి విధి. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి జై. మాది ఏలూరు. నేను దుర్గాబాయి నా పేరు. మేము ఎర్రంశెట్టి రంగారావు గారు, కేడీఆర్ఎంలో రంగారావు గారు అమ్మాయిని. నేను బాబా ఫీల్డ్లోకి ఎలా వచ్చామనేది నాన్నగారి ద్వారా, నాన్నగారికి బాబా గారు కల్లో కనిపించి దర్శనం ఇచ్చి ఆ సందర్భంగా ఆయన జీవితాన్ని అంకితం చేసుకోమని అడిగారు. ఆ సందర్భంగా మేమందరం ఆయనకి అంకితం అయిపోయిన వాళ్ళం. ఆయన రంగారావు గారి ద్వారా, మా తండ్రి గారి ద్వారా ఆయనకే మేమందరం అంకితం అయ్యాము. అది కూడా అంకితం అయిపోవటం అంటే ఎలా అంటే తాడేపల్లిగూడెంలో క్యాంప్కి వెళ్ళి, నాన్నగారు ఇంజనీరు, క్యాంప్కి వెళ్ళి క్యాంపులో బాబా గారిని, బాబా పేరు అనేది చూసి, నువ్వు పేరు వింటేనే నాకు ఇంత ఆకర్షణ కలుగుతుంది, నువ్వు భగవంతుడు అని నేను నమ్మాలంటే నాకు కల్లో కనిపించిన ఈ విశ్వరూపాన్ని నాకు చూపించమని నాన్నగారు అడిగారు బాబాని. అట్లాగే ఆయన కల్లో కనిపించి విశ్వరూపాన్ని చూపించారు. ఆ తర్వాత నాన్నగారు నీ విశ్వరూపం చూపిస్తే నీకు 40 నిమిషాల్లో నీ ఫోటో వేస్తానని చెప్పి ఒప్పుకున్నారు. అలాగే 40 నిమిషాల్లో ఫోటో వేయడానికి ఒక రోజు ముహూర్తం పెట్టుకున్నారు. 35 నిమిషాల్లో పూర్తిగా ఫోటో వేయగలిగారు. ముక్కు గుర్తుకు రావట్లేదు, 5 నిమిషాల టైం ఉందనగా. అప్పుడు శూన్యంలోకి వచ్చి బాబాని, బాబా నువ్వు భగవంతుడివి, నేను మానవుణ్ణి, నేను నీకు మాట ఇవ్వలేకపోతున్నాను, నువ్వు నిలబెట్టుకున్నావు, నేను నిలబెట్టుకోలేకపోతున్నాను బాబా అని బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆయనకి 3 నిమిషాలు ఉందనగా ముక్కుని తీసుకొచ్చి బాబా చూపించేసి ఒక ఫోకస్ లాగా వచ్చి ఫోకస్లో బాబా చూపించేసి వెళ్ళిపోయారు. 3 నిమిషాలు ఉందనగా లోపలికి వచ్చి ఆయన ముక్కేశారు. ఆ ఫోటో ఇప్పుడు కూడా 52 వేసిన ఫోటో ఏలూరు సెంటర్లో ఆయన రూమ్లో ఉంటుంది ఎప్పుడుని. అదండి సందర్భం. ఆ రూపేణంగా మేము బాబా ఫీల్డ్లో మా జీవితం అంతా అందరూ రంగారావు గారి కుటుంబం పుట్టిన వాళ్ళందరూ జీవితం బాబాకి అంకితం అయిపోయి ఉన్నాము. అందులో నేను పెద్ద కూతుర్ని. 6 కొడుకులు, 3 కూతుళ్ళలో 3 అన్నయ్యలు, నాకు 3 ఆడపిల్లల మధ్యన, తర్వాత 3 తమ్ముళ్ళు, ఆడపిల్లల్లో పెద్ద నేను. జై బాబా. ఈ రూపేణాగా మేము మా కుటుంబం అంతా ఆయనకి అంకితం అయిపోయి ఉన్నాము. అదండి సందర్భం. జై బాబా.